హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్కి సంబంధించిన పేపర్ 1 సంబంధించిన టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ అంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్లో టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం హైపోథిసిస్, ఫార్ములేషన్స్, టైప్స్ ఆఫ్ హైపోథిసిస్ గురించి ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఈ వీడియో టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ గురించి తెలుసుకుందాం. అయితే టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ మనం హైపోథిసిస్ అంటే అజంప్షన్ అంటే టెంటేటివ్ సొల్యూషన్స్ అన్నమాట. టెంటేటివ్ సొల్యూషన్స్ మనం ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు రీసెర్చ్లో దానికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. మనకి అంటే ఈ రిజల్ట్ ఇలా రావచ్చు, ఈ రిజల్ట్ ఇలా రావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. వాటినే మనం హైపోథిసిస్ అంటాం అన్నమాట. వాటిని ముందు ఫార్ములేట్ చేసుకుంటాం. ఆ హైపోథిసిస్ని ఏదైతే ఫార్ములేట్ చేసుకుంటామో ఫైనల్గా మనం డేటా కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత మనకి దాన్ని టెస్టింగ్ చేస్తాం. వ్యాలిడిటీ కోసం టెస్టింగ్ చేస్తాం అన్నమాట. అది మన ఫార్ములేట్ చేసి మన అజంప్షన్ ఏదైతే చేస్తామో అవి కరెక్టా కాదనే దానికోసం మనం దాన్ని వ్యాలిడిటీ కోసం ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ చేస్తాం అన్నమాట. అయితే ఈ హైపోథిసిస్లో మనకి ఫస్ట్ అక్కడ ఫార్ములేట్ చేసుకున్నప్పుడు 2 కైండ్స్ ఉంటాయి కదా మనకి. నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ రెండు ఉంటాయి అన్నమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపోథిసిస్ ఉన్నాయి. జనరల్గా మనం టెస్టింగ్ చెప్పేప్పుడు 2 టైప్ ఆఫ్ హైపోథిసిస్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి నల్ హైపోథిసిస్, రెండోది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. నల్ హైపోథిసిస్ని H0 అని H0 అని చెప్తారు. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని HA కానీ H1తో కానీ చెప్తారు అన్నమాట. నల్ హైపోథిసిస్ అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్, లేకపోతే దెర్ ఈజ్ నో చేంజ్ అని రాను, ఏం చేంజ్ లేకపోవడం, మార్పు లేకపోవడం, లేకపోతే 2 వేరియబుల్స్ మీద డిఫరెన్స్ లేకపోవడం, ఇవన్నీ వచ్చేసి దీని వచ్చేసి నల్ హైపోథిసిస్ అంటారు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ అనుకో, అది వచ్చేసి ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. డిఫరెన్స్ ఉన్నదని చెప్పడం అనేది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, రకరకాల అన్నమాట. వాటిలో ఎక్కువ ఉంటే ఒకటి, తక్కువ ఉన్న అలా రకరకాలుగా చెప్పచ్చు. మనం ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని ఓన్లీ మనం దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అని చెప్తాం. ఆ డిఫరెన్సెస్ దాన్ని 2 రకాలుగా ఉంటుంది అంటే మనకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేకపోతే డిఫరెన్స్ లేకపోయిందని చెప్పొచ్చు అనమాట. ఈక్వల్గా లేదని చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కింద చెప్తారనమాట. అయితే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. టెస్టింగ్స్ చేసి దాన్ని 1 టైప్ టెస్ట్, 2 టైప్ టెస్ట్ అంటారు అనమాట. 1 టైప్ టెస్ట్ అంటే ఒక సైడ్ చెప్పేది అనమాట. అంటే దాన్ని డైరెక్షనల్ హైపోథిసిస్ అంటారు. ఒక సైడ్ చెప్పేది ఏంటంటే ఎక్కువ తక్కువ ఒకటి చెప్తారు, గ్రేటర్ దాన్ అని కానీ లెస్ దాన్ అని కానీ చెప్పడం అనమాట. లేకపోతే 2 టైప్ టెస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లెస్ దాన్ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనం ఏదైతే అజంప్షన్ చేస్తామో దానికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనం ఏదైతే అజంప్షన్ చేస్తామో ఫైనల్గా టెస్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అయితే మనకి హైపోథిసిస్లో మనకి ఫస్ట్ స్టెప్స్ ఏంటి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టేట్ ది నల్ హైపోథిసిస్ కానీ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కానీ ఫస్ట్ స్టేట్ చేసి నెక్స్ట్ వచ్చి స్టాటికల్స్ టెస్ట్. ఈ స్టాటికల్స్ టెస్ట్స్ వచ్చేసి వాటిలో మనకి పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ టెస్ట్స్ అని 2 రకాలు ఉంటుంది. మనం ఈ టెస్ట్ చేయాలంటే రకరకాల టెస్ట్లు ఉన్నాయి. వాటిలో మళ్ళీ పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ అని 2 రకాలు ఉన్నాయి. పారామెట్రిక్ టెస్ట్ వచ్చేసి మనకి టీ టెస్ట్, జెడ్ టెస్ట్, అనోవా ఇవన్నీ వచ్చేసి పారామెట్రిక్ టెస్ట్స్ అంటారు. నాన్ పారామెట్రిక్ టెస్ట్స్ వచ్చేసి పారామెట్రిక్ టెస్ట్స్ వచ్చేసి అవి వచ్చేసి మనకి కై స్క్వేర్, హెచ్ టెస్ట్, యూ టెస్ట్ అవి అనేది నాన్ పారామెట్రిక్ టెస్ట్ చెప్పవచ్చు. ఏంటంటే మనకి అవి ఏంటి డీటెయిల్గా అనేది మనం వాటికి సంబంధించిన టెస్టుల గురించి చూసేప్పుడు చూద్దాం. అది డిఫరెంట్గా అది చాలా టెస్టులు ఉన్నాయి. అవి టెస్టులు ఎలా చేస్తారో, దేనికి చేస్తారో అవన్నీ మనం డిఫరెంట్గా చూద్దాం.
అయితే ఇవి ప్రధానమైన అనమాట పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ టెస్ట్. పారామెట్రిక్ టెస్ట్ టీ టెస్ట్, జెడ్ టెస్ట్, అనోవా ఏం చెప్తారు. నాన్ పారామెట్రిక్స్ లో కై స్క్వేర్, హెచ్ టెస్ట్, యూ టెస్ట్ అయింది ఉంటాయి అన్నమాట. అయితే మనకి దీని మీద కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇస్తారు. ఇది పారామెట్రిక్ టెస్ట్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ కూడా కొన్నిసార్లు ఇచ్చారు క్వశ్చన్స్ అనమాట. అలాగే మనకి ఈ టెస్ట్ వాడేప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు టెస్ట్లు ఏంటని చూస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ నెక్స్ట్ స్టెప్ అన్నమాట. తర్వాత స్టెప్ వచ్చేసి మన కాలిక్యులేట్ చేయడం అన్నమాట. మన దాన్ని మనకి ఏదైతే ఉందో దాన్ని టెస్ట్, డెస్ట్ టెస్ట్, టీ టెస్ట్ ఏ తీసుకున్నామో దాని వాల్యూస్ని కాలిక్యులేట్ చేయడం. తర్వాత వచ్చి క్రిటికల్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయడం. తర్వాత అయితే ఫైనల్గా వచ్చేసి మనకి టెస్ట్ని ప్రూవ్ చేయడం కోసం ఇన్ఫరెన్సెస్ చూడడం అన్నమాట. దానికి టెస్ట్ వ్యాలిడిటీ ఉందా కాదా అనేది. ఇవి మెయిన్ స్టెప్స్ అన్నమాట. ఈ ఫస్ట్ హైపోథెసిస్ ఫార్ములేట్ చేసుకుంటారు. నల్ హైపోథెసిస్ అనుకో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ అన్నమాట. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ లేదని చెప్తాం. అలా ఆల్టర్నేట్ అయితే పలానా డిఫరెన్స్ ఉంది, ఎక్కువ ఉందో తక్కువ ఉందని చెప్పి ఆల్టర్నేట్ హైపోథెసిస్. అయితే మనము సెకండ్ స్టెప్లో మనకి టెస్టులు తీసుకుంటాం కదా, పారామెట్రిక్ టెస్ట్, నాన్ పారామెట్రిక్. జనరల్గా ఏంటంటే మనం పాపులర్ వచ్చేసి పారామెట్రిక్ టెస్ట్ అనమాట. టీ టెస్ట్, జెడ్ టెస్ట్, లేకపోతే అనోవా. మనకి టీ టెస్ట్ ఎప్పుడు తీసుకుంటామంటే జనరల్గా అది శాంపిల్ సైజు చిన్నదిగా ఉన్నప్పుడు, అంటే లెస్ దాన్ 30 శాంపిల్ సైజ్ చిన్నప్పుడు. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ తెలియనప్పుడు. అలాగే ఇది పారామెట్రిక్ టెస్ట్ అన్నమాట. ఇది పారామెట్రిక్ టెస్ట్. ఫస్ట్ ఏంటంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ మనకి తెలియనప్పుడు, అలాగే శాంపిల్ సైజ్ చిన్నదిగా లెస్ దాన్ 30 ఉన్నప్పుడు ఈ టీ టెస్ట్ తీసుకుంటాం అన్నమాట. అయితే టీ టెస్ట్ని గొసెట్ అనే అతను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. అతను పెన్ నేమ్తో, స్టూడెంట్ అనే పెన్ నేమ్తో దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన దానివల్ల దానికి స్టూడెంట్ టీ టెస్ట్ అని కూడా అంటారు అన్నమాట. 1 శాంపిల్ 2 శాంపిల్స్ అని రెండు ఉంటాయి దీంట్లో. టీ టెస్ట్లో రెండు రకాలు, 1 శాంపిల్ 2 శాంపిల్స్ అని. 1 శాంపిల్ వచ్చేసి అది కంపేర్ టు పాపులేషన్ మీన్ విత్ శాంపిల్ మీన్ అనమాట. విత్ శాంపిల్ మీన్తో ఆ పాపులేషన్ మీన్ విత్ శాంపిల్ మీన్తో కంపేర్ చేస్తున్నాం 1 శాంపిల్. 2 శాంపిల్ వచ్చేసి కంపేర్ ద మీన్స్ ఆఫ్ ద 2 శాంపిల్స్ అన్నమాట. 2 శాంపిల్ వచ్చేసి కంపేర్ ద మీన్స్ ఆఫ్ 2 శాంపిల్స్. ఇది పాపులేషన్ మీన్, శాంపిల్ మీన్ 1 అయితే 2 వచ్చేసి ఆ 2 శాంపిల్స్ మీన్స్ని కంపేర్ చేసేది అనమాట. ఈ రెండింటి ఉంటాయి మరి టీ టెస్ట్. అలాగే జెడ్ టెస్ట్. జెడ్ టెస్ట్ ఎప్పుడు వాడతాం? ఇక్కడ మోర్ దాన్ 30 ఉన్నప్పుడు, ఇక్కడ పెద్ద అంటే శాంపిల్ సైజు పెద్దది ఉన్నప్పుడు మోర్ దాన్ 30 శాంపిల్ సైజ్ పెద్దది ఉన్నప్పుడు జెడ్ టెస్ట్ వాడతాం అన్నమాట. జెడ్ టెస్ట్ వాడతాం అన్నమాట. దీనికి స్టాండర్డ్ డీవియేషన్ తెలిసి ఉంటుంది అన్నమాట. అక్కడ స్టాండర్డ్ డీవియేషన్ తెలియదు, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ తెలిసి ఉంటుంది దీని కండిషన్స్ మనం వాడేటప్పుడు. అలాగే కొన్నిసార్లు తెలియకపోయినా కూడా చేస్తాం, అది వేరే డిఫరెంట్, తర్వాత చెప్తాను ఎప్పుడు అనేది సంబంధం మనం ఏ వాడాలని. జనరల్గా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ తెలిసి ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే, 1 శాంపిల్ 2 శాంపిల్ అంటే 1 శాంపిల్ వచ్చేసి పాపులేషన్ మీన్స్ అండ్ శాంపిల్ మీన్స్ డిఫరెన్స్ కంపారిజన్ చూస్తాము. 2 శాంపిల్లో వచ్చేసి 2 శాంపిల్ మీన్స్ డిఫరెన్స్ చూస్తాం అన్నమాట. ఇవి టీ టెస్ట్, జెడ్ టెస్ట్ అన్నమాట. వేరియన్స్ అంటే అనోవా టెస్ట్ వచ్చేసి అది ఎలా చేస్తుంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు అనోవా టెస్ట్. దాంట్లో 1 వే 2 వే అని ఇండిపెండెంట్ అని 3 రకాలు ఉంటాయి అన్నమాట దాంట్లో. అది అనోవా టెస్ట్. అయితే ఎంత చెప్పాను కదా, డెస్ట్ టెస్ట్ ఇంకా ఎప్పుడు వాడతామని, మనకి పాపులేషన్ సైజు లార్జ్ అండి, స్టాండర్డ్ డీవియేషన్ తెలియకపోయినా కూడా, పాపులేషన్ సైజ్ ఎక్కువగా ఉండి స్టాండర్డ్ డీవియేషన్ తెలియకపోయినా కూడా అప్పుడు కూడా జెడ్ టెస్ట్ మాత్రమే వాడతాం. గుర్తుపెట్టుకోండి, పాపులేషన్స్ లార్జ్గా ఉన్నా మనం జెడ్ టెస్ట్ తీసుకుంటాం. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ తెలిసి ఉంటుంది మామూలుగా జెడ్ టెస్ట్ తీసుకోవాలి. కానీ స్టాండర్డ్ డీవియేషన్ తెలియకపోయినా కూడా అప్పుడు కూడా ఏ టెస్ట్ వాడాలంటే జెడ్ టెస్టే వాడతాం అన్నమాట. అలాగే కొన్ని సమయాలు అన్నమాట, అది అంటే లార్జ్ అని చెప్పినప్పుడు. అలాగే శాంపిల్ సైజ్ జనరల్గా తక్కువ చిన్నదిగా ఉన్నప్పుడు మనం టీ టెస్ట్ అని చెప్పాం కదా, కానీ శాంపిల్ సైజ్ చిన్నదిగా ఉండి స్టాండర్డ్ డీవియేషన్ తెలిసి ఉంటే అప్పుడు కూడా జెడ్ టెస్ట్ వాడతాం అన్నమాట. ఈ రెండు దీనికి అడిషనల్గా ఉంటాయి దీనికి టెస్ట్కి సంబంధించి. అవి టెస్ట్. తర్వాత మన టెస్ట్ ఏదైతే టెస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది తీసుకోవాలి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మనం ఒక
ఒక టెస్ట్ని మనం ఒక అజంప్షన్ చేసినప్పుడు దాన్ని మనకి 100% కరెక్ట్గా ఉందని చెప్పలేము అన్నమాట. దాంట్లో కొంత పర్సెంట్ ఎర్రర్ ఉండొచ్చు. ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ మనకి దీంట్లో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ అంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉంది, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఎంత ఎర్రర్ రావచ్చు, దాంట్లో ఎర్రర్ దేని అంటారన్నమాట. అంటే రిస్క్ ఏరియా అంటామన్నమాట. రిస్క్ ఏరియా అంటారు. అంటే మనకి కొంత కరెక్ట్గా రాకపోవచ్చు 100%. అటప్పుడు మనకి అది 5% ఎర్రర్ ఉంటుందా, లేకపోతే 1% ఎర్రర్ ఉంటుందా, 10% ఎర్రర్ ఉందా అనేది రీసెర్చర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్నమాట. దాన్ని 5% లెవెల్ ఎర్రర్ అనుకో, దాన్ని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అంటారు. 1% అంటే 99% కాన్ఫిడెన్స్ లెవెల్, 1% మనకి ఈ వాల్యూ అన్నమాట. అంటే రిస్క్ ఏరియా అంటే 1% లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి 1% లేదా 5%. 5% అన్నప్పుడు 95% కాన్ఫిడెన్స్ అంటారు. అంటే 100% అని మనం తీసుకున్నప్పుడు మన శాంపుల్ కానీ ఏదైనా దాంట్లో 100% కరెక్ట్గా వస్తుందంటే 90% కరెక్ట్గా వస్తుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ 90% అంటారు అనమాట. 5% అంటే రిస్క్ ఏరియా అన్నప్పుడు దాన్ని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చి 5% అంటారు. ఇది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అది ఒక్కో రీసెర్చర్ ఒక్కో వరకనే డిసైడ్ చేస్తారు. 5% అని 1% అని వాళ్ళ తీసుకున్న శాంపిల్ని బట్టి తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. 1% 5%. జనరల్గా 5% తీసుకుంటారు. జనరల్గా 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెంట్ 5% అంటారు. 5% ఎర్రర్ ఉండొచ్చు దాంట్లో. 90% కాన్ఫిడెన్స్ లెవెల్ అంటాము. ఇది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మనం దాన్ని కూడా డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని మనం దాన్ని టేబుల్ వాల్యూ తీసుకుంటాం. దానికి మనకి టేబుల్ వాల్యూ చూస్తాం. దానికి ఎంత ఉంది టేబుల్ వాల్యూ, దాన్ని క్రిటికల్ వాల్యూ అంటాం. మనం దాన్ని ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చూసి దాన్ని క్రిటికల్ వాల్యూ అంటాం. దాన్ని క్రిటికల్ వాల్యూ అంటాం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చి కాల్కులేట్ ది వాల్యూస్ అన్నమాట. అంటే మనం ఏ టెస్ట్ చేస్తామో ఆ టెస్ట్ కాల్కులేషన్. మనం అయితే ఏదైతే కాల్కులేషన్ చేసిందో వాల్యూ వస్తుందో ఫైనల్గా మనం జెడ్ టెస్ట్ కానీ టీ టెస్ట్ కానీ ఏం చేసినప్పుడు ఆ వాల్యూ ఏదైతే వస్తుందో దానికి మనకి ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనం 5% లెవెల్ అన్నాం కదా, దానికి రీజన్ క్రిటికల్ వాల్యూలో ఉందా లేకపోతే యాక్సెప్టెడ్ వాల్యూలో ఉందా అనేది మనం దాన్ని బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. అది రిజెక్ట్ చేయడం కానీ యాక్సెప్ట్ చేయడం అనేది కానీ మనకి దానికి ఇప్పుడు టెస్ట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా 2 టైప్ టెస్ట్ 1 టైప్ టెస్ట్ అని ఉంటుంది. 2 టైప్ టెస్ట్ అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. 2 టైప్ టెస్ట్ 1 టైప్ టెస్ట్ అంటే 1 టైప్ టెస్ట్ అంటే ఒక సైడ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ గ్రేటర్ దాన్ అనొచ్చు లెస్ దాన్ అనొచ్చు అట్లా అంటారు. అప్పుడు 5% 1 సైడే ఉంటుంది. మరి ఇప్పుడు చూడండి ఈ గ్రాఫ్లో అది 1 టైప్ టెస్ట్. 1 టైప్ టెస్ట్ అంటే ఒక సైడ్ ఉంటుంది అనమాట. అది గ్రేటర్ దాన్ రైట్ సైడ్ గ్రేటర్ దాన్ లెఫ్ట్ సైడ్ లెస్ దాన్ అంటామన్నమాట. అంటే మన అనుకున్న వాల్యూ కంటే ఎక్కువ ఉందా, మనం ఎగ్జామ్షన్ చేసాం కదా, దానికంటే కాలెక్ట్ చేసిన వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూస్తాం అన్నమాట. దానికి ఎలా అనేది దీన్ని ఇక్కడ చూస్తాం అన్నమాట. దీన్ని చూసినప్పుడు కాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈ క్రిటికల్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తాం అన్నమాట. మనకి యాక్సెప్టెడ్ ఏరియా వచ్చింది అనుకో, అప్పుడు యాక్సెప్టెడ్ ఏరియా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఫెయిల్ టు రిజెక్ట్ ది హైపోథిసిస్ అని నల్ హైపోథిసిస్ అంటాం. జనరల్గా నల్ హైపోథిసిస్ తో మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. నల్ హైపోథిసిస్ ద్వారానే టెస్ట్ చేయాలన్నమాట. నల్ హైపోథిసిస్ లో మనకి క్రిటికల్ వాల్యూ ఉంది కదా, క్రిటికల్ వాల్యూ కంటే ఎక్కువ మన కాలిక్యులేషన్ ఏరియా, మనం కాలిక్యులేషన్ చేసిన వాల్యూ మనకి ఏదైతే ఉందో ఆ రిజల్ట్ క్రిటికల్ వాల్యూ సైడ్కి వచ్చిందంటే అప్పుడు దాన్ని వచ్చేసి నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేస్తాం. అట్లా కాకుండా ఈ గ్రాఫ్లో చూసినప్పుడు యాక్సెప్టెడ్ ఏరియాలో వచ్చినప్పుడు మనం దాన్ని జనరల్గా నల్ హైపోథిసిస్ని యాక్సెప్టెడ్ అంటాం కదా, ఫెయిల్ టు రిజెక్ట్ అంటాం నల్ హైపోథిసిస్. ఈ విధంగా ఉంటుంది. ఆ క్రిటికల్ వాల్యూని మనం ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బట్టి ఉంటుంది అనమాట. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 1% తీసుకుంటాం, 5% తీసుకుంటాం, దాన్ని బట్టి మనకి అది ఉంటుంది అన్నమాట. మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బేస్ చేసుకొని ఆ టేబుల్ వాల్యూ అంటే మనం అల్గారిథం టేబుల్స్ అంటాం, లాగరిథం టేబుల్స్ అంటాం. ఆ లాగరిథం టేబుల్స్లో ఆ టేబుల్కి సంబంధించిన ఆ వాల్యూని బట్టి ఇక్కడ క్రిటికల్ వాల్యూ అంటాం. ఆ ఏరియాని మనకు ఆ ఏరియా ఉండకపోతే ఆ 5% అదే క్రిటికల్ రీజన్ అంటారు. ఆ వాల్యూ ఆ పాయింట్ని వచ్చేసి
క్రిటికల్ వాల్యూ అంటారు అనమాట. ఆ ఏరియానంతా క్రిటికల్ రీజన్ అంటారు. ఇది యాక్సెప్ట్, ఈ సైడ్ మనకు కొదవదంతా 95% అనేది యాక్సెప్టెడ్ రీజన్ అంటారు. అలాగే టూ టైల్ టెస్ట్ ఉంటుంది. టూ టైల్ టెస్ట్ అంటే రెండు సైడ్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం 5 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అనుకో, అప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది బై 2 వేసి. ఒక సైడ్ 2.5 వస్తుంది, ఒక సైడ్ 2.5 వస్తుంది. ఒక సైడ్ రైట్ సైడ్ 2.5, లెఫ్ట్ సైడ్ 2.5 వస్తుంది అనమాట. అప్పుడు క్రిటికల్ వాల్యూస్ ఇటు రెండు సైడ్స్ వస్తాయి. క్రిటికల్ రీజన్స్ రెండు సైడ్లు వస్తాయి. రీజన్స్, క్రిటికల్ రీజన్స్ రెండు సైడ్లు వస్తాయి. ఆ విధంగా కూడా మనం అప్పుడు కూడా మనం దాని విధంగా కూడా టెస్ట్, అంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందో చెప్పింది జనరల్గా అట్లా కూడా చూస్తాం అనమాట. ఈ విధంగా మనకి ఆ వాల్యూస్ వచ్చినప్పుడు మన కాలిక్యులేషన్ వాల్యూస్ ఫైనల్గా ఏది వచ్చింది, డెడ్ టెస్ట్లో కానీ టీ టెస్ట్లో కానీ ఆ ఫైనల్ రిజల్ట్ ఏది వచ్చిందో అది క్రిటికల్ వాల్యూస్కి కంటే ఎక్కువ ఉంటే నల్ హైపోథెసిస్ రిజెక్ట్ చేస్తాం. తక్కువ ఉన్నప్పుడు ఫెయిల్ టు రిజెక్ట్ ది నల్ హైపోథెసిస్, అంటే యాక్సెప్ట్ చేసామని నల్ హైపోథెసిస్ ఒక విధంగా చెప్పాలంటే ఇది మాట. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఉంది, పీ వాల్యూ అంటూ ఉంటాం. పీ వాల్యూ అని ఇంకోటి ఉంటుంది. ఆ మెథడ్ మన పీ వాల్యూ అని ఏంటంటే మనకి అది ప్రాబబిలిటీ వాల్యూ అన్నమాట. ప్రాబబిలిటీ వాల్యూస్ని తీసుకొని దాని ప్రకారం ప్రాబబిలిటీ వాల్యూ ఉంటుంది. అది కూడా టేబుల్ నుంచి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బేస్ చేసుకుని మనకి తీసుకుంటారు. ఆ వాల్యూ, ఆ పీ వాల్యూ ఏముందో ఆ పీ వాల్యూ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కంటే ఆ పాయింట్ కంటే తక్కువ ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు. పీ వాల్యూ గ్రేటర్ దాన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఎక్కువ ఉంటే, అంటే క్రిటికల్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఒక నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేసినట్టు, అంటే ఫెయిల్ టు రిజెక్ట్ ది నల్ హైపోథెసిస్. కాలిక్యులేషన్స్ వాల్యూ వచ్చేసి ఎక్కువ ఉంటే, క్రిటికల్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తాం. పీ వాల్యూ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం రిజెక్ట్ చేసామో ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేసినట్టు అర్థం అన్నమాట. ఎప్పుడైతే నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఇప్పుడు ఈ క్రిటికల్ వాల్యూని మనం రిజెక్ట్ చేసామో హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేసాం అన్న తర్వాత ఫైనల్గా దాన్ని ఇన్ఫరెన్సెస్ చేస్తాం అన్నమాట. దీనికంటే ఇది ఏంటంటే నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేసాం, లేకపోతే దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసాము. ఇట్లా మనం ఫైనల్గా ఇన్ఫరెన్సెస్ ఇస్తాం అన్నమాట. ఇది నల్ హైపోథెసిస్, మన టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ లో ప్రధానమైనది. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అంటాం. టైప్ 2 ఎర్రర్ మనం టెస్ట్ చేసిన తర్వాత చెప్పే రెండు టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి దీంట్లో టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ లో. ఆ టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అంటారు అనమాట. మామూలుగా మన లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ని సిగ్మాతో ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ ఎర్రర్ టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ గుర్తుపెట్టుకోండి. టైప్ 1 ఎర్రర్ అంటే ఆల్ఫా ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అంటే బీటా ఎర్రర్. మనకి ఇక్కడ ఏదైతే నల్ హైపోథెసిస్ ని మనం టెస్టింగ్ చేసేప్పుడు మనం తెచ్చినప్పుడు నల్ హైపోథెసిస్ ట్రూ అయినా కూడా దాన్ని ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటారు. యాక్చువల్గా నల్ హైపోథెసిస్ ఇది ట్రూ మాట, బట్ ఇది రిజెక్ట్ ది నల్ హైపోథెసిస్ డెలిబరేట్లీ. అప్పుడు దాన్ని ఏమంటామంటే దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటాం. రెండోది ఏంటంటే ఫెయిల్ టు రిజెక్ట్ నల్ హైపోథెసిస్. ఇఫ్ నల్ హైపోథెసిస్ ఫాల్స్ అయినా కూడా నల్ హైపోథెసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. అది తప్పని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. దాన్ని టైప్ 2 ఎర్రర్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే నల్ హైపోథెసిస్ ట్రూ అవుతుందో అప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తావు, దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటారు. ఒక్కోసారి నల్ హైపోథెసిస్ తప్పు అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ కింద తీసుకుంటావు, దాన్ని టైప్ 2 ఎర్రర్ అంటారు. ఇవి టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్. దీని మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ ఇస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. మనకి నల్ హైపోథెసిస్ ట్రూ అయినా కూడా దాన్ని రిజెక్ట్ చేసామంటే దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటారు. నల్ హైపోథెసిస్ ఫాల్స్ అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసామంటే దాన్ని టైప్ 2 ఎర్రర్ అంటారు. మనం ఇక్కడ దీంట్లో కొన్ని టెస్టులు చేసేటప్పుడు మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని కూడా చెప్తాం. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు 10 ఉన్నాయి అనుకో, 10ని మనం తీసుకునే దానికి ఫ్రీడమ్, 10లో ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు నాకు 10 షర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు చాయిస్ ఏదైనా వేసుకునే దానికి ఫ్రీడమ్ ఉంటుంది 10 అవుట్ ఆఫ్ 10. అలా కాకుండా
డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు 10 టెస్ట్లో నాకు ఒక షర్ట్ బాగలేదు, అప్పుడు చాయిస్ నాకు 9 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రీడమ్ ఉంది. అదే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి 9 అవుతుంది. మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 9 అవుతుంది అన్నమాట. అంటే ఒకటి చాయిస్ లేదు మనం సెలెక్ట్ చేసుకోవడానికి, అప్పుడు దాన్ని మనం 9 మాత్రమే చేసుకుంటాం. అది డిగ్రీ అంటే రిస్ట్రిక్షన్, టోటల్ చాయిస్లో రిస్ట్రిక్షన్ చేయడం అన్నమాట. టోటల్ చాయిస్లో రిస్ట్రిక్షన్స్ 9కి ఉంటుంది. ఇప్పుడు మనకి అంటే రిస్ట్రిక్షన్ అనమాట, టోటల్ కాకుండా దాంట్లో కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది. దాన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ జనరల్గా n-1 అంటాం. n అంటే టోటల్ అని, టోటల్ -1 ఇస్తాం అన్నమాట. అది కొన్ని టెస్టులు ఉపయోగించేప్పుడు ఆ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో ప్రధానమైన మాట ఇవి మనం టెస్టుల గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో చూసుకున్నాం. ఎందుకంటే ఆ డీటెయిల్స్ చాలా పెద్దది. అది పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్, వాటిలో టీ టెస్ట్ ఏంటి, జెడ్ టెస్ట్ ఏంటి, అనోవా ఏంటి, అట్లాగే యూ టెస్ట్ ఏంది, హెచ్ టెస్ట్ ఏంది, ఇటన్నీ మనం డీటెయిల్గా చూడాలి. అవి అండర్స్టాండ్ కావాలంటే మనకి ఏంటంటే జనరల్గా పారామెట్రిక్ టెస్ట్లు ఏం వాడతారో, నాన్ పారామెట్రిక్ టెస్ట్ కూడా ఏం చేస్తారో తెలుసుకున్నాం. టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో మనకి జనరల్గా మనకి నల్ హైపోథెసిస్, ఆల్టర్నేట్ హైపోథెసిస్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటాం. అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే మనకి ఎంత ఎర్రర్ రావచ్చు దాంట్లో అనేది, అది 5% 1% అనేది రీసెర్చర్ డిసైడ్ చేస్తాడు. ఆ లెవెల్ ఆఫ్ దాన్ని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటాము. ఆ ఏరియాని క్రిటికల్ ఏరియా అంటారు అనమాట. లెవెల్ ఆఫ్ రిస్క్ ఎంత తీసుకుంటుందంటే 5% అనమాట. ఈ 90% దాన్ని ఏమంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అంటారు అనమాట. అది యాక్సెప్టెడ్ ఏరియా. దాన్ని రిజెక్టెడ్, మన గ్రాఫ్ కింద చూపించినప్పుడు, డయాగ్రామ్ కింద చూపించినప్పుడు యాక్సెప్టెడ్ ఏరియా దాన్ని వచ్చేసి 95% ఉంది, రిజెక్టెడ్ ఏరియా వచ్చేసి 5% ఉంటుంది. మన టెస్ట్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనకి ఈ క్రిటికల్ వాల్యూ చెప్పాం కదా, టేబుల్ తీసుకున్న లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బేస్ చేసుకుని టేబుల్ నుంచి వాల్యూ తీసుకుంటాం, దాని క్రిటికల్ వాల్యూ అంటారు. ఆ క్రిటికల్ వాల్యూ కంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందో దాన్ని బయట చేసుకొని ఈ రిజెక్ట్ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది అనమాట. మనం కాలిక్యులేషన్ చేసే ఆ వాల్యూని గ్రేటర్ దాన్ క్రిటికల్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తాం అనమాట. క్రిటికల్ వాల్యూ కంటే ఎక్కువ కానీ మనం కాలిక్యులేషన్ చేసింది వచ్చింటే దాన్ని మనం రిజెక్ట్ చేస్తాం నల్ హైపోథెసిస్. తక్కువ అంటే యాక్సెప్ట్ అని జనరల్గా అనకూడదు. ఈ స్టాటిస్టికల్ టెర్మినాల్లో ఫెయిల్ టు రిజెక్ట్ ది నల్ హైపోథెసిస్ అంటాం. నల్ హైపోథెసిస్ని H0 అంటే H0తో ఐడెంటిఫై చేస్తాం. ఆల్టర్నేట్ హైపోథెసిస్ని HA అంటారు. 2-3 ఆల్టర్నేట్ హైపోథెసిస్ H1, H2, H3 అని కూడా అట్లా కూడా యూజ్ చేస్తాం. ఇది మనమైతే ఫైనల్ రిజెక్ట్ యాక్సెప్ట్ అనేది దాన్ని బట్టేసి మనకి ఫైనల్గా ఇన్ఫరెన్సెస్ రాస్తాం అన్నమాట కంక్లూజన్స్లో. ఇది యాక్సెప్ట్ అయింది, ఇది రిజెక్ట్ అయింది. మనం ఏదైతే ఫస్ట్ అజంప్షన్స్ చేసుకుంటామో ఆ హైపోథెసిస్ని ఇది రిజెక్ట్ అయింది, ఇది యాక్సెప్ట్ అయింది అని మనం మనకి రిజెక్ట్ అయింది, ఇది ఫెయిల్ టు రిజెక్ట్ అని ఒకటి రాసేసి దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అన్నమాట. ఇది టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అన్నమాట. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. స్టెప్స్ అడుగుతున్నాను కొన్నిసార్లు, ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి నల్ హైపోథెసిస్గా మనకి ఫార్ములేట్ చేయడం, తర్వాత టెస్ట్ కలెక్ట్ చేయడం, తర్వాత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, దాని తర్వాత మన వాల్యూని కాలిక్యులేట్ చేయడం, కాలిక్యులేట్ చేసిన తర్వాత మన ఇన్ఫరెన్సెస్ చేయడం, వాటిని అంటే వాటితో చూడడం రిజెక్ట్ యాక్సెప్ట్ అని. ఇవి ప్రధానమైన ఇది టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. దీన్ని చక్కగా చూస్తారని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము దానికి సంబంధించిన ఆ పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ టెస్ట్స్ అంటే ఏంటి, వాటికి జెడ్ టెస్ట్ ఏంటి, టీ టెస్ట్ ఎలా చేస్తారని చెప్పాను. టీ టెస్ట్ అంటే మనకి ఎప్పుడైతే సైజ్ స్మాల్ ఉన్నట్టు, శాంపుల్ సైజ్ స్మాల్ ఉన్నప్పుడు, లెస్ దాన్ 30 ఉన్నప్పుడు టీ టెస్ట్ వాడతాం. మోర్ దాన్ 30 ఉన్నప్పుడు జెడ్ టెస్ట్ వాడతాం. దాన్ని అలాగే అనోవా వచ్చి వేరియబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు అనోవా యూజ్ చేస్తారు అన్నమాట. ఇది జనరల్గా మనకి ఇవి చక్కగా ఐడెంటిఫై చేసి ఇంకొక డెప్త్గా మీరు చదివి వాటి గురించి ఆన్సర్ చేస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ.